ఇమాజిన్ మీకు రేపు ఒక ఎగ్జామ్ ఉంది అండ్ మీకు కంప్లీట్ చేయడానికి చాలా పోర్షన్ ఉంది, మీకు చదివే టైం కూడా చాలా తక్కువ ఉంది. సో బుక్ ఇంకా పెన్ తీసుకొని చాలా ఫోకస్డ్ గా చదువుతున్నారు. ఇలా చదువుతూ వెళ్తే రేపు ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు అని మీకు తెలుసు. అదే టైంకి మీ ఫ్రెండ్ ఒక రీల్ పంపించాడు. సర్లే ఒక రీలే కదా అని ఓపెన్ చేశారు, అంతే. ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉన్నారు. 6 hours later. కొన్ని అవర్స్ అయ్యాక మీరు రియలైజ్ అయింది ఏంటంటే మీ టైం అంతా అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్ మీలో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మనకు తెలియకుండానే మనం రీల్స్కి అడిక్ట్ అవుతాం. అండ్ దీని గురించి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ప్రెసెంట్ రీల్స్ కన్స్యూమ్ చేయడంలో ఇండియానే టాప్లో ఉంది. రీల్స్ అడిక్షన్ మనం పట్టించుకోం, కానీ సిగరెట్, ఆల్కహాల్ అడిక్షన్ కంట ఏమాత్రం తక్కువ కాదు. ఈ అడిక్షన్ వెనకాల ఉండే సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, అండ్ ఈ టెక్ కంపెనీస్ ఎలా వాళ్ళ యాప్కి మిమ్మల్ని హుక్ చేసి ఉంచుతాయి, వీటి వల్ల వచ్చే కాయస్ ఏంటి, అండ్ దీన్ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నా పేరు భార్గవ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు బికమ్ ఎ థింకర్. ఇందాక ఇంట్రోని నేను ఎగ్జాజరేట్ చేసేని చెప్పలేదు. నిజంగానే రీల్స్ అడిక్షన్ అనేది సిగరెట్ ఇంకా ఆల్కహాల్ అడిక్షన్తో ఈక్వల్గా వర్క్ చేస్తుంది. రీల్స్ అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్, టిక్ టాక్, వీటన్నిటిని షార్ట్ ఫామ్ కంటెంట్ అని అంటాం. ప్రతిసారి షార్ట్ ఫామ్ కంటెంట్ అనడం కష్టం కాబట్టి మనం రీల్స్ అనే పిలుచుకుందాం. సో ఈ వీడియోలో రీల్స్ అంటే అన్ని టైప్స్ ఆఫ్ షార్ట్ ఫామ్ కంటెంట్ అని అర్థం. సో టాపిక్ లోకి వస్తే, మన బాడీ ఏ అడిక్షన్ అయినా ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. దాన్నే డోపమైన్ ప్యాటర్న్ అంటాం. డోపమైన్ అంటే తెలియని వారికి చెప్తున్నా, డోపమైన్ మన బ్రెయిన్ లో ఉండే ఒక న్యూరో ట్రాన్స్మిటర్. అదే మన బాడీలో ప్లెజర్, సాటిస్ఫాక్షన్, మోటివేషన్ లాంటి ఫీలింగ్స్ ఇస్తుంది. సపోజ్ మీరు ఒక ప్లేస్ లో బిర్యానీ తిన్నారు అండ్ మీకు అది బాగా నచ్చింది. నెక్స్ట్ టైం మీరు అదే హోటల్ నుండి బిర్యానీ ఆర్డర్ పెట్టినప్పుడు బిర్యానీ రాకముందే మీలో ఒక ఎక్సైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీ బ్రెయిన్ కి తెలుసు మంచి టేస్టీ ఫుడ్ తినబోతున్నాము అని. అదే మీరు డైలీ అదే హోటల్ నుండి ఆర్డర్ పెట్టుకొని తింటున్నారనుకోండి, ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఉండదు. ఈ ఎక్సైట్మెంట్ కి రీజన్ మీ బ్రెయిన్ లో డోపమైన్ స్పైక్ అవ్వటం. సో ఫస్ట్ టైం వచ్చిన ప్లెజర్ మీకు మళ్ళీ రావాలనుకుంటే ఇంకెక్కువ డోపమైన్ స్పైక్ అవ్వాలి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫస్ట్ లో డేకి ఒక సిగరెట్ తాగేవాళ్ళు, కానీ అలా డేస్ పాస్ అయ్యే కొద్దీ వాళ్ళు డేకి 2, 3, 4 సిగరెట్స్ అలా తాక్కుంటూ వెళ్తారు. దీనికి రీజన్ కూడా డోపమైనే. సో ఫస్ట్ టైం సిగరెట్ తాగినప్పుడు మన బ్రెయిన్ లో ఒక సిగరెట్ కి డోపమైన్ స్పైక్ వచ్చి ప్లెజర్ ని ఫీల్ అవుతారు. కానీ డైలీ అలా సిగరెట్ తాక్కుంటే వెళ్తే ఫస్ట్ టైం వచ్చిన ప్లెజర్ మళ్ళీ ఇప్పుడు రావాలంటే ఇంకెక్కువ డోపమైన్ స్పైక్ రావాలి. సో ఇంకా ఎక్కువ సిగరెట్స్ తాగాలి. అలా ప్లెజర్ కోసం డేకి 4, 5, 6, కొంతమంది అయితే ఒక ప్యాకెట్ మొత్తం తాగుతారు. ఈవెన్ ఈ డోపమైన్ గురించి బాగా స్టడీ చేయడానికి సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక ఎలక బ్రెయిన్ లో ఎలక్ట్రోడ్స్ ని పెట్టి దాన్ని ఒక బటన్ కి కనెక్షన్ ఇచ్చారు. ఎప్పుడైతే ఆ ఎలక బటన్ ని నొక్కుతుందో దాని బ్రెయిన్ లో డోపమైన్ స్పైక్ అవుతుంది. సో ఆ ఎలక ఏం చేసిందంటే ఆ బటన్ ని నొక్కుతూనే ఉంది. ఫుడ్ తినడం కూడా మానేసింది, పడుకోవడం కూడా మానేసింది. డోపమైన్ స్పైక్ కోసం క్రేవ్ చేస్తూ నొక్కుతూనే ఉంది. అలా నొక్కి ఒక రోజు ఆ ఎలక చనిపోయింది. సేమ్ రీల్స్ కూడా అంతే. మీరు ఒక రీల్ చూడగానే మీలో డోపమైన్ అనేది స్పైక్ అవుతుంది. సో ఇంకా చూడాలి అని మీకు టైం తెలియకుండానే చూసుకుంటూ వెళ్ళిపోతాము. ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల మనం ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం. ఏ పని మీదైనా కాన్సన్ట్రేట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. ఒక బుక్ చదువుదాం అనుకుంటాం, 2 minutes కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టలేం. ఒక మూవీ ఫుల్ స్ట్రెచ్ లో కూడా చూడలేక స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాం. యూట్యూబ్ వీడియోస్ కూడా ఒక ఫుల్ స్ట్రెచ్ లో చూడలేక 2x లో చూస్తున్నాం. మోస్ట్లీ మీలో చాలా మంది ఈ వీడియో కూడా 2x లో చూస్తూ ఉండొచ్చు. ఏ కంపెనీకైనా ఉండే మెయిన్ గోల్ ఏంటంటే వాళ్ళ యూజర్స్ ని వాళ్ళ యాప్ కి హుక్ చేసి ఉంచడం. ఈ స్టోరీ 2017 లో స్టార్ట్ అయింది. అప్పుడే టిక్ టాక్ అనే యాప్ పాపులర్ అవడం స్టార్ట్ అయ్యింది. దానికంటే ముందు డబ్ స్మాష్ లాంటి యాప్స్ ఉన్నా కూడా టిక్ టాకే అన్నిటికంటే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఇంతకు ముందు ఫేస్బుక్ లో స్క్రోల్ చేస్తా ఉంటే ఫీడ్స్ ఒక పాయింట్ లో ఆగిపోయేవి, కానీ టిక్ టాక్ అలా కాదు. మీరు స్క్రోల్ చేస్తే అన్లిమిటెడ్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో జనాలు ఒక్కసారి టిక్ టాక్ ఓపెన్ చేస్తే అలా చూస్తూనే ఉండేవాళ్ళు. అందుకే అది బాగా సక్సెస్ అయ్యింది. అండ్ టిక్ టాక్ చైనా వర్షన్, గ్లోబల్ వర్షన్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. టిక్ టాక్ చైనీస్ వర్షన్ లో జనరల్ నాలెడ్జ్, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, నాలెడ్జ్ వీడియోస్ లాంటివి ఎక్కువ ప్రమోట్ చేస్తే, గ్లోబల్ వర్షన్ లో ఎంటర్టైన్మెంట్, క్రింజ్, హేట్ఫుల్ కంటెంట్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. ఇంకా వరస్ట్ ట్రెండ్స్ ని వైరల్ చేస్తుంది. థ్యాంక్ గాడ్ ఇండియాలో టిక్ టాక్ ని బ్యాన్ చేశారు. సో ఈ మిగతా టెక్ కంపెనీస్ కూడా టిక్ టాక్ ని చూసి షార్ట్ ఫామ్ కంటెంట్ కి జనాలు ఎక్కువ హుక్ అయి ఉంటున్నారు అని ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకొచ్చింది, యూట్యూబ్ షార్ట్స్ ని తీసుకొచ్చింది, అండ్ ఈవెన్ స్నాప్చాట్ లో కూడా ఇప్పుడు మనం షార్ట్ ఫామ్ కంటెంట్ ని చూడొచ్చు. అలా అన్ని టెక్ కంపెనీస్ మిమ్మల్ని హుక్ చేసి ఉంచడానికి షార్ట్ ఫామ్ కంటెంట్ ని యూజ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఆల్గరిథం కూడా ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు ఏ కంటెంట్ ని ఎక్కువ చూస్తారో లేదా మీరు ఏ కంటెంట్ ని లైక్ చేస్తారో ఆ కంటెంట్ ని మీ ఫీడ్ లో మళ్ళీ చూపిస్తూ ఉంటది. సో ఇలా ఒకటే కంటెంట్ ని మనకి ఎప్పుడు సజెస్ట్ చేయడం వల్ల మన వరల్డ్ వ్యూ అనేది స్ట్రింక్ అయిపోతుంది. మనకు తెలియకుండానే ఒక టాపిక్ మీద బయాస్డ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. దీన్నే మనం ఫిల్టర్ బబుల్ అంటాం.
మనకు తెలియకుండానే ఫిల్టర్ బబుల్లో మనం చిక్కుకుంటాం. ఇప్పుడు ఈ రీల్స్ ఎంత పాపులర్ అయ్యిందంటే ఒకప్పుడు మూవీలో సాంగ్స్ ని రీల్స్ చేస్తే ఇప్పుడు రీల్స్ ని సాంగ్స్ గా మారుస్తున్నారు. మనం పట్టించుకోం కానీ ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల మన బాడీ మీద బోత్ ఫిజికల్ గా ఇంకా మెంటల్ గా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ ఫిజికల్ గా ఎలా డ్యామేజ్ చేస్తుందో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ ని ఆఫీస్ కి కానీ కాలేజీకి కానీ వెళ్ళొచ్చాక చూస్తారు. అంటే ఆల్మోస్ట్ నైట్ టైమ్స్ చూస్తారు. నైట్ ఎక్కువసేపు ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ ని చూడటం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఎర్లీ హ్యూమన్స్ టైం నుంచి మన బాడీ మార్నింగ్ వర్క్ చేసుకోవాలి, నైట్ పడుకోవాలి అన్నట్టే అలవాటు పడింది. సో నైట్ చీకటి అవ్వగానే మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. కావాలంటే ఈ ఆర్టికల్ చదవండి. కానీ నైట్ అంతా ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ ని చూడటం వల్ల మన కళ్ళకి లైట్ ఎక్కువ తగులుతుంది. దీనివల్ల మెలటోనిన్ రిలీజ్ అనేది తగ్గిపోతుంది. అందుకే మన ప్రెసెంట్ జనరేషన్ పడుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం. NIH రీసెర్చ్ ప్రకారం సరిగ్గా పడుకోకపోవడం వల్ల హార్ట్ ఇంకా కిడ్నీ డిసీజెస్, బీపీ, డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. వీటన్నిటి గురించి ఆర్టికల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ రీల్స్ మెంటల్గా ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద రీల్ క్రియేటర్స్ అందరూ వాళ్ళ లైఫ్లో జరిగే బెస్ట్ మూమెంట్స్ లేదా వాళ్ళకు ఉండే టాలెంట్ లేదా వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ని రీల్స్లో పెట్టుకుంటారు. అది చూసి మనం అందరి లైఫ్ బాగుంది, నా లైఫ్ తప్ప అనే సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది. అండ్ డిప్రెషన్ కూడా వస్తుంది. అండ్ ఈ రీల్స్ వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తాం అండ్ తర్వాత గిల్ట్ ఫీల్ అవుతాం. చాలాసేపు రీల్స్ చూడటం వల్ల మనం మెంటల్గా చాలా డ్రైన్ అయిపోతాం అండ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. దీని గురించి ఆల్రెడీ మనం వీడియోలో డిస్కస్ చేసాం. సో ఈ ఎడిక్షన్ నుండి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలంటే ఏముంది యాప్ డిలీట్ చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారా? కాదు, అది అలా వర్క్ అవ్వదు. ఒకవేళ మీరు డైరెక్ట్గా యాప్ డిలీట్ చేస్తే ఒక 2-3 డేస్ యాప్ వాడకుండా ఉంటారు. 4th డే మళ్ళీ యాప్ ఇన్స్టాల్ చేసి ముందు కంటే ఎక్కువ చూస్తారు. సో దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అంటే యాక్చువల్గా ఈజీ యాక్సెస్ ఉండటం వల్ల అవసరం ఉన్నా లేకపోయినా యాప్ ఓపెన్ చేసి మనం రీల్స్ని చూస్తున్నాం. సో దాన్ని వాడటం కష్టంగా మార్చుకుంటే చాలు. ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ యాప్ని డిలీట్ చేయండి. ఎప్పుడైనా ఇన్స్టా చూడాలనిపిస్తే క్రోమ్లో ఇన్స్టా ఓపెన్ చేసి చూడండి. సో ఎవ్రీ టైం మీరు లాగిన్ అవ్వాలి కాబట్టి అవసరం ఉన్నప్పుడే లాగిన్ అయి చూస్తారు. ఈ ట్రిక్ నేను మా ఫ్రెండ్ ట్రై చేసాం, ఇది బాగా వర్క్ అయింది. సెకండ్ టిప్ ఏంటంటే రీల్స్ చూసే టైం తగ్గించుకోవాలి అనుకోవటం కంటే మీ ఖాళీ టైంలో వేరే వర్క్స్ని యాడ్ చేసుకోండి. సో రీల్స్ చూడటానికి మీకు ఎక్కువ టైం ఉండదు. సో ఇలా చేసి రీల్స్ అడిక్షన్ని తగ్గించుకోవచ్చు. అండ్ ఫైనల్గా గూగుల్ ఇంకా మైక్రోసాఫ్ట్ మధ్య జరుగుతున్న AI వార్ గురించి తెలుసుకోవాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే వీడియో మీద నొక్కండి.